అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది కదా, అవును. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇగో అన్న, ఏ పార్టీ వస్తే ఏ పని ఏరు చక్కగా రారు. వికలాంగుకి ఏం మద్దతు చేయరు, ముసలికి ఏం మద్దతు చేయరు. ఆ, ఏ, అందరూ అంటారు మేము చేద్దాం అని. ఏరు ఏం చేయరు. వచ్చే ఎలక్షన్ వరకు తిరుగుతారు, అక్క చెల్లె తమ్ముడు అన్న అదే అంటారు. ఏ పనికి రారు. వచ్చిన తర్వాత వాళ్ళ పని అయిన తర్వాత వాళ్ళు మంచిగా ఏసీలో పోయి కూర్చుంటారు. ఏదో చిన్నది ఏం చేస్తే వాళ్ళ ఇంటి మనిషి వాళ్ళకే ఉంటారు కదా, పని మనిషి, వాళ్ళ కింద వాళ్ళ మాటలు వింటారు, వాళ్ళకే హెల్ప్ చేస్తారు. వేరే మనిషికి చేయరు. రోడ్ పైన ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయరు. మనం ఏ పరిచయం వస్తుంది కదా, పోతాం కదా అన్న, కొంచెం హ్యాండిక్యాప్ అన్న, నేను ఏదో ఒక చిన్న మద్దతు చేయి అంటే, రేపు రా, ఎల్లుండి రా, ఈరోజు ఇది ఆన లేరు, వాళ్ళు ఆఫీసులో ఉండి చెప్పేస్తారు లేరు అని. ఏ పార్టీ ఇప్పుడు గతంలో మీ జూబ్లీ హిల్స్ కి 3 సార్లు ఎమ్మెల్యేని గెలిపించారు మాగంటి గోపీనాథ్ గారు. ఏమైనా చేసిండా మాగంటి గోపీనాథ్ గారు? అన్న అయింది కదా, చేసినాడు అంతే, ఇంకా ఏం లేదు. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అసలు జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా సమస్యలు ఏముంటాయి మీ ఏరియాలో? అంటే ఉంటాయి, అది రోడ్లు అయిపోతాయి, నీళ్ళు కొంచెం వర్షం వచ్చినా నీళ్ళు కుప్పలు అయిపోతాయి, ఆ బండిలు వెళ్ళిపోతాయి. ఇంకా ఏం సేఫ్టీ లేవు ఇక్కడ. ఏ పార్టీకి ఇయ్యాలో మాకేం అర్థమవుతలే. అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి 11 సంవత్సరాలు అయింది కదా, ఏమైనా చేసిండా? అంటే రోడ్లు బాగా కానీ డ్రైనేజీలు బాగా కానీ ఏమైనా చేసిండా? ఆయన చేసినాడు కొంచెం, ఆయన ఎంత చేసాడు అంతే చేసి వెళ్ళాడు అంతే. సరే, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందో ప్రజలకు? కాంగ్రెస్ పార్టీయా? బట్టేబాజ్ పార్టీ, ఏక్ నంబర్ బట్టేబాజ్ కాంగ్రెస్ పార్టీ. ఆ నవీన్ యాదవ్కి ఇస్తారంటే నవీన్ యాదవ్కి ఓడిపోతాడు. ఈ కాంగ్రెస్ ఏ రాని ఓడిపోతాడు, కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ పేరు, అజారుద్దీన్ పేరు వినిపెడుతున్నాయి. రారు, ఇద్దరికి రారు, గెలిచి రారు. అంటే మీ అందాజ ప్రకారం ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఏ పార్టీకి ఇస్తే మాకేం లాభం లేదు. ఏమో టీఆర్ఎస్ ఏమో. అవును, అంటే టీఆర్ఎస్ వచ్చినప్పుడు కొంచెం పెన్షన్లు ఎట్లనో వస్తుండే. ఈ కాంగ్రెస్ వచ్చింది, ఆ పెన్షన్ లేదు, ఏం లేదు. ఏమన్నాడు, ఏ రోజు వచ్చింది, మీరు ఏ రోజు ప్రమాణం తీసుకుంటాను రేవంత్ రెడ్డి, ఏ రోజు ప్రమాణం తీసుకుంటాను ఇమీడియట్ మేము చేస్తానని. ఆంధ్రలో చూడు ఇమీడియట్ చేసినారు, వాళ్ళు మెల్లమెల్లగా పెంచుతున్నారు. ఇక్కడ వచ్చి నేను నెలలు అయిపోయినా ఏం పెంచలే, ఏం చేయలే అన్న. ఏంది ఈ బస్ ఫ్రీ అంట, ఆ బస్సులోనే ఏంది, బస్సులు సగం బస్సులు నడిపిస్తున్నాడు, కొంచెం బస్సులు నడిపిస్తలేడు. ఏ పని అన్న ఏ పని, వేస్ట్ క్యాండిడేట్ కాడు అన్న, ఇమీడియట్ ఇస్తీఫా ఇచ్చేయాలి.